డోర్వేకి స్వాగతం. Without life, there is no consciousness. లైఫ్ ఎనర్జీ లేకుండా కాన్షియస్నెస్ ఉన్నట్టు ఉండదు. And on the other hand, it is also true that without the most elementary concept of consciousness, there can be no life. సో అంటే నిన్న చెప్పుకున్నాం, కాన్షియస్నెస్, లైఫ్ ఎనర్జీ, బ్రీదింగ్ ఒకేసారి బర్త్తో వచ్చినట్టుంటాయి, ఒకేసారి పోయినట్టుంటాయి. నిజానికి life energy is pervaded in the universe. Consciousness is pervaded in the universe. Breathing is a activity that is done by physical body. The vital factor ఏదైతే ఉందో, అనివార్యమైన ప్రిన్సిపల్ ఆర్ vital factor of life allows plants, animals, humans to live. సో vital factor ఉంది కదా, లైఫ్ ఎనర్జీ, ఇది అలౌ చేస్తుంది యానిమల్స్ ని, ప్లాంట్స్ ని, హ్యూమన్స్ ని అందరూ. కాన్షియస్నెస్ ఒక లెవెల్స్ చూద్దాం. కాన్షియస్నెస్ యూనివర్స్ అంతా ఉన్నప్పుడు మన ప్రతి ఆబ్జెక్ట్ కి, ప్రతి దానికి, సృష్టిలో ఉన్న ప్రతి దానికి కాన్షియస్నెస్ ఉండాలి కదా. మినరల్ పార్ట్ ఏదైతే ఉందో, అంటే కెమిస్ట్రీ మినరల్ అనుకోవద్దు, ఎంటైర్ ఎర్త్, ద సాలిడ్ మ్యాంటిల్ ఆర్ ద స్టార్స్ ఆర్ ప్లానెట్స్, ఇవన్నీ మినరల్ తో తయారు చేయబడ్డాయి కదా. వాటికి కూడా కాన్షియస్నెస్ ఉంటుంది, వాటికన్నా అది ఇన్పర్సెప్టబుల్, అది పర్సీవ్ చేసేట్టుగా ఉండదు. ప్లాంట్స్ కి కాన్షియస్నెస్ ఉంటుంది, బట్ లిమిటెడ్, వెరీ వెరీ లిమిటెడ్. జగదీష్ చంద్రబోస్ ప్లాంట్స్ కూడా అవేర్నెస్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, ప్రూవ్ చేశాడు గతంలో. యానిమల్స్ కాన్షియస్నెస్ ఉంటుంది, ప్లాంట్స్ కంచుగా ఎక్కువ ఉంటుంది, కానీ చాలా ఎక్కువ మటు కాదు. యావరేజ్ హ్యూమన్ బీయింగ్ కి కాన్షియస్నెస్ ఉంటుంది, రేషనల్ అండ్ ఇంటెలిజెన్స్ లెవెల్లో ఉంటుంది. సో కొంతమంది మనుషులు, క్రియేటివ్ మనుషులను చూస్తాం మనం, ఒక అద్భుతాలు సృష్టించిన వాళ్ళని చూస్తాం వివిధ రంగాలు. సో వాళ్ళ కాన్షియస్నెస్ డిఫరెంట్. సో ఒక యావరేజ్ హ్యూమన్ కంటే ఆ హ్యూమన్ కాన్షియస్నెస్ ఇంకా ఎక్కువ చెప్పచ్చు. అయితే ఈజ్ పాసిబుల్ టు హ్యావ్ మోర్ దాన్ అబౌవ్, అంతకంటే కూడా అబౌవ్ కాన్షియస్నెస్ ఉంటే అవకాశం ఉందా? ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు? బహుశా గాడ్ లైక్ అవుతారా? మహానుభావులు అంటుంటాం మనం కొంతమందిని, రామకృష్ణ పరమహంస, వివేకానంద, రమణ మహర్షి, కృష్ణమూర్తి, జీసస్, దురాష్ట్రం, సో ఇలాగా యోగానంద. సో ఎనివే, నాకు తెలిసి చాలా తక్కువ పేర్లు ఏంటి, ప్రపంచంలో చాలా మంది హ్యూమన్ విత్ క్రియేటివిటీ ఉన్న కంటే ఎక్కువ కాన్షియస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ప్రపంచం మొత్తం మీద. నాకు అందరు తెలియదు, కొంతమంది తెలిసిన వాళ్ళ పేరు చెప్తాను. సో ఇది పాసిబుల్ ఉంది. సో కాన్షియస్నెస్ ని హార్వెస్ట్ చేసుకోగలిగితే, అంటే అవేర్నెస్ ని అంత అమౌంట్ ఆఫ్ అవేర్నెస్ ను అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తుంటే, అవేర్నెస్ సర్టన్ రేంజ్ దాటేపటికి అప్పుడు కాన్షియస్నెస్ కింద రిఫ్లెక్ట్ అవుతుంది మనకి. వచ్చే అవేర్నెస్ కి కాన్షియస్నెస్ కి డిఫరెన్స్ ని ఇంకొంచెం డెప్త్ గా అర్థం చేసుకుంటాం. ప్రజెంట్ అవేర్నెస్ ఆఫ్ మైండ్ takes the shape of the characteristics of the object. సో అవేర్నెస్, మైండ్ యొక్క అవేర్నెస్ ఉంది, అవేర్నెస్ అని రిఫర్ చేస్తుంటామే, అది ఒక ఆబ్జెక్ట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ యొక్క షేప్ తీసేసుకుంటుంది. ఆబ్జెక్ట్ క్యారెక్టరిస్టిక్స్ యొక్క షేప్ తీసేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు కోపం వచ్చింది అనుకో, కోపం అనే స్థితి వచ్చింది, ఇప్పుడు మీరు కోపపడే మనిషి కింద అయిపోతారు, షేప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఆబ్జెక్ట్ మీరు అయిపోతారు.
అవేర్నెస్ లో అసలు కోపం ఉన్నట్టు అనిపించదు. కోపం అనేది మీరు ఫీల్ అయినప్పుడు అయిపోయిన తర్వాత నాకు కోపం వచ్చింది అంటారు కానీ కోపం ఉన్న స్థితిలో కోపం ఉంది అని మీరు ఎందుకు ఫీల్ కావట్లేదు? అంటే బయట ఒక వస్తువు అయితే ఈ వస్తువు ఉంది నేనున్నాను చూస్తాను. నేనున్నాను. నెమ్మదిగా ఉంది. నాకు మైక్ చేతిలో ఉంది. ఇది మైక్ అనే అవేర్నెస్ ఉంది. నేను మాట్లాడుతున్నాను అనే అవేర్నెస్ ఉంది. అదే నాకు ఎమోషనల్ స్టేట్, థాట్ స్టేట్‌కి వచ్చేప్పటికి అదే నేనైపోతాను. ఏ థాట్ ఆలోచిస్తున్నానో ఆ థాట్ నేనైపోతాను. లేదా ఏ ఎమోషన్ లోనో ఆ ఎమోషన్ నేనైపోతాను. అదే అనమాట. అవేర్నెస్ ఆఫ్ మైండ్ టేక్స్ ద షేప్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద సో అవేర్నెస్ కి ఖచ్చితంగా నీడెడ్ అండ్ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్ టు ఎగ్జిస్ట్. ఎక్స్టర్నల్ గా ఒక ఆబ్జెక్ట్ ఉండాలి. అవేర్నెస్ అనేది ఉండాలంటే. సో వైల్ కాన్షియస్నెస్ అన్‌చేంజ్. కాన్షియస్నెస్ అయితే ఇది మారేది కాదు. దాని షేపే మారిపోయేది కాదు. దాని క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ మనకి ఆపాదించుకునేది కాదు. ఇండిపెండెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్. నో ప్లెజర్ ఆర్ పెయిన్. కాన్షియస్నెస్ కి మటుకు ఇండిపెండెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ మీద ఆధారపడి ఉన్నది కాదు. బట్ దాని సమక్షంలో యు ఆర్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ప్లెజర్, పెయిన్, ప్లెజర్, పెయిన్ అనేవి ఉండవు. నో ప్లెజర్ ఆర్ పెయిన్. వేర్ యాజ్ అవేర్నెస్ హ్యాస్ ఏ రేంజ్ ఆఫ్ ప్లెజర్ టు పెయిన్. అవేర్నెస్ లో మటుకు మీకు ప్లెజర్ నుండి పెయిన్ దాకా ఒక రేంజ్ కనబడుతుంది. 100% ప్లెజర్ అనుకోండి స్కేల్లో ఒక ఎండ్ లో, ఇంకో ఎండ్ లో 100% పెయిన్ అనుకోండి. సో మీకు ప్రతిదీ ఈ పెయిన్ ప్లెజర్ లో ఏదో ఒక పాయింట్ లో ఉంటుంది. ప్రతి ఎక్స్పీరియన్స్ ప్లెజరు, పెయిన్. మీరు దేనికి ప్రామినెంట్ గా మీకు ఏది ఎక్కువ ఆ మూమెంట్ కి కౌంటర్ మూమెంట్ కంపారిజన్ లో ఈ చేంజ్ ఆఫ్ స్టేట్ లో ఏది మీరు ఫీల్ అవుతుంటే అలా ఫీల్. సపోజ్ 80% ప్లెజర్, 20% పెయిన్ స్టేటస్ ఉందనుకోండి. అంతకుముందు 60% ప్లెజర్, 40% పెయిన్ స్టేటస్ ఉందనుకోండి. ప్లెజర్ కింద ఫీల్ అవుతాం అనమాట. అలాగా అవేర్నెస్ అండ్ డెడికేస్. అవేర్నెస్ అనేది వస్తుంది, మళ్ళీ అది దానికి లేకుని స్థితి ఉంటుంది. అంటే థాట్ అంటే అవేర్నెస్ లేని స్థితి, అవేర్నెస్ ఉన్న స్థితి అనమాట. అవేర్నెస్ బర్త్ అవుతుంది, అవేర్నెస్ డెత్ అవుతుంటుంది, డికే అవుతూ ఉంటుంది, దాని వాల్యూ తగ్గుతూ ఉంటుంది. అందుకని అవేర్నెస్ సైన్ వేవ్ టైప్ లో ఉంటుంది అనమాట. పెరుగుతుంటుంది, తగ్గుతుంది, తగ్గుతుంటుంది, పెరుగుతుంటుంది, పెరుగుతుంటుంది, వేవీగా ఉంటుంది అవేర్నెస్ అనేది. కాన్షియస్నెస్ ఈజ్ ఇమ్మోర్టల్. కాన్షియస్నెస్ దీనికి ఇలాగా డికే అవటం కానీ ఇట్లా దానికి ఎన్ని జయించడం అనేది భక్తి లేదు, దానికి లేదు. కాన్షియస్నెస్ ఇస్ ఆల్వేస్ దేర్ ద యూనివర్స్. అవేర్నెస్ ఆఫ్ మైండ్ నాట్ నోస్ బై ఇట్ సెల్ఫ్, ఇట్ నోస్ బై గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్. అంటే మైండ్ యొక్క అవేర్నెస్ తనకు తానుగా తెలుసుకునేది ఉండదు. అది ఎలా తెలుసుకుంటుంది? అవేర్నెస్ అనేది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాని ద్వారా తెలుసుకుంటుంది. ఇన్ఫర్మేషన్ నువ్వు ఏదైతే గ్యాదర్ చేసుకుంటున్నావో దాని మీదే అవేర్నెస్ ఉంటుంది. నీకు అవేర్ లో లేని ఒక ఆబ్జెక్ట్ ని చూపించి దీని యూజ్ ఏమిటి అని చెప్పావు అనుకో, ఏమైనా గెస్ చేయగలవు లేదా ఏమైనా అజ్యూమ్ చేయగలవు. మన యాక్చువల్ లోపల దాని ఇన్ఫర్మేషన్ ఏం లేకపోతే అవేర్ ఉండదు. తమిళ అక్షరాన్ని బోర్డు మీద రాసి చూపించి తెలుగు వాడికి అసలు తమిళ అక్షరాలు ఎలా ఉంటాయో తెలియని వాడికి అది ఏంట్రా అని అడిగితే వాడు చంతికో లేకపోతే జిలేబు ముక్కో అంటాడు. సో నీ లోపల ఇన్ఫర్మేషన్ బట్టి నువ్వు అవేర్నెస్ ని హ్యాండిల్ చేస్తుంటావు. సో వన్ మైండ్ డిఫర్స్ అనదర్ మైండ్. కాబట్టి మనం గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఏ ఇద్దరికి ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే గ్యాదరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా మళ్ళీ అవేర్నెస్ లింక్. నువ్వు బాగా అవేర్ గా ఉన్నప్పుడు బాగా గ్యాదర్ చేస్తావు. నువ్వు అవేర్నెస్ జీరో ఉన్నప్పుడు గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ చేయవు. నీ వేవ్ ప్యాటర్న్ వేరు, ఇంకో వేవ్ ప్యాటర్న్ వేరు. అందరికీ అవేర్నెస్ పెరగడం తగ్గడం ఎలా పెరుగుతుంటుంది, ఎలా తగ్గుతూ ఉంటుంది, ఎలా మ్యాక్సిమం అవుతుంది, ఎలా మినిమం అవుతుంటుంది, ఇది సేమ్ ప్యాటర్న్ కాదు. సో దేర్ఫోర్ మైండ్ డిఫరెంట్ ఉంటాయి. ఒకళ్ళ మైండ్ ఇంకోటి మైండ్ డిఫరెంట్ కారణం. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండర్ గాన్. ఎందుకంటే ఒక్కళ్ళు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అవుతాం కదా. ఈవెన్ సేమ్ ఎక్స్పీరియన్స్ ఇద్దరు ఎక్స్పీరియన్స్ అవుతున్నా ఇద్దరు ఒక రకంగా అవ్వలేరు. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ సో మెనీ ఫ్యాక్టర్స్ అనమాట, లీడింగ్ టు ఇన్ఈక్వాలిటీ. సో దేర్ఫోర్ అందుకని వాళ్ళు ఒకళ్ళ మైండ్ పనిచేసి ఇంకోళ్ళ మైండ్ ఆలోచించలేదు, ఇంకోళ్ళ మైండ్ పనిచేసి ఇంకోళ్ళ మైండ్ ఆలోచించలేదు. ఇది ఇన్ఈక్వాలిటీ అవుతుంది, ఒకే కారణం అవుతుంది. అండ్ రిజల్ట్స్ ఇంటూ కాన్ఫ్లిక్ట్స్.
దానివల్ల స్పర్ధలు ఏర్పడతాయి. ఏ స్పర్ధ అయినా ఫస్ట్ మైండ్ లెవెల్‌లో జరుగుతుంది. తర్వాత వర్డ్స్ రూపంలో, యాక్షన్ రూపంలో వస్తుంది గానీ, ముందు మైండ్ రూపంలో జరుగుతుంది. దాన్ని అబ్జర్వ్ చేయగలిగితే అది మన కంట్రోల్‌లో ఉంటుంది. ఆ టైంలో అబ్జర్వ్ చేయకుండా దాన్ని జస్టిఫై చేసుకుంటే దాని కంట్రోల్‌లోకి నువ్వు వెళ్ళిపోతావు. బట్ కాన్షియస్‌నెస్ ఈజ్ సేమ్ టు ఆల్. కాన్షియస్‌నెస్ మటుకు సేమ్ అందరికి. డిఫరెన్స్ ఏమి ఉండదు. ఎందుకంటే అది గ్యాదరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీద ఆధారపడి ఉంది. ఆల్రెడీ యూనివర్స్‌లో ఏ నాలెడ్జ్ ఉందో దాని మీద ఆధారపడింది. ట్రూ నాలెడ్జ్. అవేర్‌నెస్ ఈజ్ సేమ్ టు ఆల్. నో సెన్స్ ఆఫ్ సెపరేట్‌నెస్. సో ఈ అవేర్‌నెస్‌లో సెపరేట్‌నెస్ కూడా ఉండదు. అక్కడ ఇన్‌ఈక్వాలిటీ ఉంది కాబట్టి సెపరేట్‌నెస్ కూడా ఉంది. ఇది వేరు, అది వేరు, నేను వేరు, వాడు వేరు అనేది. బట్ కాన్షియస్‌నెస్‌లో సెపరేట్‌నెస్ ఉండదు. ప్యూర్ కాన్షియస్‌నెస్ ఈజ్ విజ్డమ్ దట్ ఇల్యూమినేట్స్ నాలెడ్జ్ ఆన్ ఇగ్నోరెన్స్. సో ఈ ప్యూర్ కాన్షియస్‌నెస్ ఏదైతే ఉందో అది వివేకం అన్నమాట. అది రేడియేట్ చేస్తుంది, ఇల్యూమినేట్ చేస్తుంది, అది వెలిగేట్టుగా చేస్తుంది. ఎలాగైతే సూర్యుడు చంద్రుడిని వెలిగేట్టుగా చేస్తున్నాడో అలాగా. సో నాలెడ్జ్ ఇల్యూమినేట్స్ దేంతో ఇల్యూమినేట్ చేస్తుంది? ఇక్కడ సూర్యుడు వెలుగుతో చంద్రుడు వెలిగేట్టుగా చేస్తున్నాడు. ఇక్కడ నాలెడ్జ్ ఇగ్నోరెన్స్ రిమూవ్ చేస్తుంది అనమాట. సో నాలెడ్జ్ ఇల్యూమినేట్ చేస్తే అక్కడ ఇగ్నోరెన్స్ ఉండదు. ఇగ్నోరెన్స్ ఉందంటే నాలెడ్జ్ లేదని అర్థం చేసుకోవాలి. కాన్షియస్నెస్ ఈజ్ అబ్జర్వర్ ఆఫ్ మైండ్ మోడిఫికేషన్. ఈ కాన్షియస్నెస్ లోనే మైండ్ మోడిఫికేషన్స్ అబ్జర్వ్ అవుతాయి. మైండ్ మోడిఫికేషన్స్ ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, నాలెడ్జ్, ఇన్కరెక్ట్ నాలెడ్జ్, స్లీప్, మెమరీ, ఫ్యాన్సీ. సో మైండ్ కెనాట్ అబ్జర్వ్ ఇట్ సెల్ఫ్. మైండ్ అబ్జర్వ్ చేయలేదు. ఓ బల్బు తనకు తానుగా వెలగలేదు. అక్కడ కరెంట్ ఉంటేనే వెలుగుతుంది. అలాగే చీకట్లో వస్తువులు కనబడవు, లైట్ ఉంటేనే వస్తువులు కనబడతాయి. అలాగా మైండ్ టు హ్యావ్ సో మెనీ ఎఫెక్ట్ ప్రొడ్యూసింగ్ కాజెస్. ఈ మైండ్ కి చాలా ఉంటాయి, దాని ఎఫెక్ట్ ప్రొడ్యూసింగ్ కాజెస్ చాలా ఉంటాయి. రకరకాల ఇంపల్సెస్ అన్నమాట, రకరకాల ఇంపల్స్ లోపలికి వస్తాయి. డివైన్ ఫ్రాగ్మెంట్ ఫిట్నెస్ డ్యామ్. ఇఫ్ వి ట్రై టు అబ్జర్వ్ మైండ్ విత్ మైండ్, సపోజ్ నువ్వు మైండ్ తో మైండ్ ని అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నం చేసావు అనుకో, ఇట్ క్రియేట్స్ ఇన్ఫినిట్ మిర్రర్స్ యాజ్ ఫేస్డ్ మిర్రర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. సపోజ్ ఒక మిర్రర్ ఎదుర్కొంటే ఇంకో మిర్రర్ ప్యారలల్ గా పెట్టించావు అనుకో, ఆ మిర్రర్ లో బోల్డ్ మిర్రర్ బొమ్మలు పడతాయి కదా. సో అలాగా క్రియేట్ చేస్తుంది. సరే, నేను ఇది అబ్జర్వ్ చేస్తోంది, ఆ అబ్జర్వ్ చేస్తోంది అన్న విషయం నీకు ఎలా తెలుస్తోంది? దాన్ని ఇంకో ఏదో అబ్జర్వ్ చేయాలి కదా. ఆ అబ్జర్వ్ చేస్తున్న విషయం నీకు ఎలా తెలుస్తోంది? ఇంకోటి దాన్ని అబ్జర్వ్ చేయాలి కదా. ఇలా నువ్వు ఎన్ని క్రియేట్ చేసుకుంటావు? అదనమాట. సో రేపు మళ్ళీ కంటిన్యూ అవుదాం.